జగన్ ప్రభుత్వం ఏపీని గంజాయి ప్రదేశంగా మార్చేసిందని ఆరోపించారు జనసేన పార్టీ మహిళా నేత రజని. ఇటీవల వినుకొండలో జరిగిన ఘటన సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. 75 ఏళ్ల వృద్ధురాలిపై 17 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేసిన ఘటనను ఆమె ప్రస్తావించారు. ఆ వృద్ధురాలిని పరామర్శించారు. గంజాయికి అలవాటు పడి యువకులు బానిసలవుతున్నారని, వారి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్న రజనీతో మా ప్రతినిధి సాయి శంకర్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో వాహనమైనటువంటి ఘటన జరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ పైన అత్యాచారం జరగడం జరిగింది. ప్రజెంట్ ఆమె జీజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి మనతో పాటు జనసేన నాయకురాలు రజనీ గారు తెలుసుకునేటువంటి మనకు చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా ముఖ్యంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కావండి, హైకోర్టు అడ్వకేట్గా కూడా మానవతా దృక్పథంతో ఉన్న ఒక ఆడదాంట్లో చేస్తున్నారండి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిందంటే ఒక 70 నుంచి 75 ఏళ్ల పైన ఉన్న వృద్ధురాల మీద జరిగినటువంటి అఘాయిత్యం చేసినోడేమి నక్సలైటు మావోయిస్టు కాదండి, 100 మర్డర్లు చేసిన వ్యక్తే కదా. ఒక పోరగాడిని పట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు నిజంగా నివ్వెరపోయిందండి. రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. ఒక బాధితురాల్ని పరామర్శించడానికి ఏ వైసీపీ నాయకులు రాలేదండి, ఏ కార్యకర్తలు రాలేదండి, పల్నాడు జిల్లాలో ఓట్లేసి గెలిపించుకున్నటువంటి కీలక నేతలు రాలేదండి. సో ఎవరు వచ్చారు, ఎవరు ఆదుకున్నారు, ఎవరు ఈ మహిళ ఒక బాధని తెలుసుకున్నారు అంటే టీడీపీ జనసేన కూడమితో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు వచ్చారు. సో ఈ 75 ఏళ్ల మహిళ నన్ను ఇలా బాధ పెట్టారు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, వదిలించుకుంటే నా గొంతు మీద చేతులు పెట్టి నన్ను చంపబోయారు, ఈ దవడ మీద బాగా కొట్టడం వల్ల దవడ పళ్ళు గట్టిగా నొక్కుకుండిపోయినాయి. సో ఆ రకంగా ఒక గుండెల మీద గుద్ది 75 ఏళ్ల మహిళని, నిజంగా ఆ వయసు ఒక తల్లి సమానం కూడా కాదండి, ఒక అమ్మమ్మ సమానం లేదు, ఒక పెద్ద వ్యక్తి. నాతో మాట్లాడుతున్నంతసేపు కూడా తను కన్నీటి పర్యంతమైన పరిస్థితి మనం ఈరోజు చూస్తే ఒకసారి ఆమెతో మాట్లాడుతాం. ఏంటి ఎలా ఉంటుంది? గట్టిగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పోతాక అన్నం కూడా తిరుపతి కావట్లేదయ్యా. నోరంతా పచ్చిపుండు అయిపోయింది. పచ్చిపుండు అయ్యా ఇట్లే అప్పుడు ముక్క చేసుకొని ఏదో నెట్టుకున్నాను. పోలీసులకి చెప్పారమ్మా మీరు? అన్ని చెప్పినాను, జరిగినన్ని చెప్పినాను. నీకు దండం పెడతారయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నన్ను వదిలిపెట్టయ్యా అంటే వాడికి దయాపడి. ఇదంతా గంజాయి మత్తుతో జరుగుతుందని విన్నాను. వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడడానికి? 15 ఏళ్లే వాడి కాబోయేట అంటుడు. ఊర్లో తిరిగే వాళ్ళైనా పక్క ప్రాంతం నుంచి వచ్చిన బాగున్నారు, ఎలా ఉన్నారు? మత్తు దాగి మత్తులో ఉన్నట్టున్నారా? ఎవరైనా నేను వచ్చి పరామర్శించారా నాయకులు? ఆయన ఆయనే తరగా చెప్పింది. ఇక్కడ తీసుకొచ్చారు, మేమే వచ్చాము. విధానంగా కూడా జరిగినటువంటి సంఘటనని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా రజనీ గారు